రామ్ చరణ్, అంజలి, కియారా అద్వానీ, ఎస్జే సూర్య, జైరామ్, శ్రీకాంత్, సముద్రకని, బ్రహ్మానందం, సునీల్, రాజీవ్ కనకాల తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఇక దర్శకుడు ఎస్ శంకర్, నిర్మాత దిల్ రాజు, సంగీతం తమన్ ఎస్, సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే తీరు ఈ సినిమాకి పనిచేశారు. ఈ సంక్రాంతి కనుగగా మన టాలీవుడ్ నుంచి వచ్చిన మొదటి పాన్ ఇండియా సినిమానే గేమ్ చేంజర్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మావెరిక్ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా భారీ లెవెల్లో విడుదల అయ్యింది. మరి ఈ సినిమా అంచనాలు అందుకుందో లేదో సమీక్షల్లో వెళ్లి చూద్దాం. ఈ కథలోకి వస్తే అభ్యుదయం పార్టీ పేరిట ప్రస్తుత ఏపీలో బొబ్బిలి సత్యమూర్తి అంటే శ్రీకాంత్ ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. కానీ తన కొడుకు అలాగే మంత్రి కూడా అయినటువంటి బొబ్బిలి మోహిదేవి ఎస్జే సూర్యకి ఎప్పటి నుంచో ఆ సీఎం కుర్చీ పైనే కన్ను ఉంటుంది. ఈ నేపథ్యంలో అదే ఏపీకి కలెక్టర్ గా రామ్ చరణ్ వస్తాడు. మరి తనకి మోహిదేవికి జరిగిన యుద్ధం ఏంటి? ఈ క్రమంలో సత్యమూర్తి రామ్ నందన్ ని ఏపీ ముఖ్యమంత్రిగా ఎందుకు ప్రకటిస్తారు? తను ముఖ్యమంత్రి అవుదాం అనుకున్న మోహిదేవి ఏం చేస్తాడు? ఇలా రామ్ నందన్ నడుమ మోహిదేవి నడుమ జరిగిన పొలిటికల్ వార్ ఎలా సాగింది? ఈ మొత్తానికి అభ్యుదయ పార్టీ అసలు స్థాపకుడు అప్పన్న మరో రామ్ చరణ్ కి సంబంధం ఏంటి అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే. ఈ సినిమా కోసం రామ్ చరణ్ అభిమానులే కాకుండా శంకర్ అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. మరి వారి అంచనాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంటుంది అని చెప్పడంలో సందేహం లేదు. సినిమా విషయంలో శంకర్ చెప్పినట్లే ఆడియన్స్ ని అటు ఇటు చూడకుండా ఆద్యంతం తెర వైపే చూసే సాలిడ్ మాస్ ఎలిమెంట్స్ తో క్రేజీ స్క్రీన్ ప్లే తో సినిమా పరుగులు పెడుతుంది. అలాగే సినిమాలో ఎలివేషన్స్ గానీ కొన్ని ట్విస్ట్ బాగా ఎగ్జైట్ చేస్తాయి. ఇక వీటికి మించి శంకర్ మార్క్ కొన్ని కొత్త అంచనాలు, కొన్ని కొత్త ఆలోచనలు తన పొలిటికల్ రిలేటెడ్ సినిమాల్లో కనిపించే మాస్ సన్నివేశాలు తరహాలో ఇందులో కూడా ఉన్నాయి. ఇక నటీనటుల్లో అయితే మొట్టమొదటిగా చెప్పాల్సింది రామ్ చరణ్ కోసమే. శంకర్ సినిమాలో ముఖ్యం అయ్యిందనే ఆ ఎమోషన్స్ తన హీరోల నుంచి శంకర్ ఏ తరహా పర్ఫార్మెన్స్ లని చూపించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరి గేమ్ చేంజర్ లో కూడా అన్ప్రెడిక్టబుల్ గా రామ్ చరణ్ తన నటనతో షాక్ ఇచ్చాడు. డెఫినెట్ గా తన కెరియర్ లో నిలిచిపోయే మరో ఐకానిక్ పర్ఫార్మెన్స్ ని తను అందించాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రంగస్థలంలో ఒక చిట్టిబాబు ఇప్పుడు గేమ్ చేంజర్ లో అప్పన్న అని చెప్పాల్సిందే. ఊహించని విధంగా తనలోని నటుడు ఆడియన్స్ ని మెప్పిస్తాడు. అప్పన్న పాత్రలోని అమాయకత్వం, ఆ పాత్ర కోసం తాను చూపించిన డెడికేషన్ ని ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాల్సిందే. ఇక రామ్ నందన్ గా కూడా స్టైలిష్ లుక్స్ లో అలాగే తన యంగ్ లుక్స్ లో చరణ్ ట్రీట్ ఇస్తాడు. సినిమాలో సందర్భానికి తగ్గట్టుగా తనలోని వేరియేషన్స్ అదిరిపోయాయి అంతే. ఇక సినిమాలో అంజలి కోసం చెప్పుకోవాలి. చరణ్ కెరియర్ లో ఆ పాత్ర ఎలాగో అంజలి కెరియర్ లో ఈ పాత్ర కూడా మిగిలిపోతుంది. తన రోల్లో అద్భుతంగా అంజలి నటించారు. తనపై వచ్చే కొన్ని సన్నివేశాలు అయితే హృదయం కదిలేలా అనిపించక మానవు. ఇక విలన్ రోల్లో చేసిన ఎస్జే సూర్య తన విలిజినాన్ని చూపించారు. చరణ్ కి తనకి నడుమ కొన్ని హోరాహోరీగా సాగే సీన్స్ ఆడియన్స్ కి మంచి ట్రీట్ ఇస్తాయి. అలాగే తన మేనరిజం లుక్స్ తో తన పాత్రలో సాలిడ్ పర్ఫార్మెన్స్ ని తను అందించారు. ఇక నటుడు శ్రీకాంత్ కూడా మంచి రోల్లో కనిపించారు. ఇంకా హీరోయిన్ కియారా అద్వానీ తన గ్లామర్ తో పాటుగా నటిగా కూడా సినిమాలో కీలక పాత్రలో కనిపించి అలరిస్తోంది. అలాగే సునీల్ నుంచి మళ్ళీ చాలా కాలం తర్వాత చిన్నపాటి సహాయక పాత్ర కనిపిస్తుంది. ఇంకా కామెడీ బ్రహ్మానందంపై ఉన్న ఒక కామెడీ సీన్ బాగుంది. జైరామ్ కామిక్ రోల్ లో అలరిస్తారు. సినిమాలో పాటుగా గ్రాండ్ విజువల్స్ మెస్మరైజ్ చేస్తాయి. అలాగే శంకర్ మార్క్ హాల్డ్ హిట్టింగ్ ఎమోషన్స్ సినిమాలో పండాయి. అలాగే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కి ఉండే పవర్స్, ఇంకా పొలిటికల్ గా పలు సీన్స్ పర్ఫెక్ట్ గా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ లో చప్పట్లు కొట్టిస్తాయి. ఈ సినిమాలో సాలిడ్ నరేషన్స్ ఉంది. కానీ ఈ తరహా కథలు కొత్తవి కాదు. మన తెలుగులోనే హీరో సాయి ధరమ్ తేజ్ పై వచ్చిన
రిపబ్లిక్ లో జస్ట్ కొన్ని సన్నివేశాలు తరహాలో ఇందులో తలపించవచ్చు. అలాగే ఫస్ట్ హాఫ్ లో మొదటి 10-15 నిమిషాలు కొంచెం స్లోగానే ఉంటుంది. రామ్ చరణ్ పై ఇంట్రడక్షన్ ఫైట్ ని ఇంకా మెరుగ్గా ప్లాన్ చేసి ఉంటే బాగుండేది. అలాగే జరగండి సాంగ్ విజువల్స్, VFX వరకు సినిమాలో బాగలేవు. ఆ సాంగ్ కి తమన్, SJ సూర్య చాలా హైప్ ఇచ్చారు, కానీ ఆ రేంజ్ లో లేదు. ఇంకా సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు అక్కడక్కడ లైట్ గా రొటీన్ అని అనిపించవచ్చు. వీటితో పాటుగా అప్పన్న పాత్రని ఇంకొంచెం సేపు చూపించినా బాగుండు అనిపిస్తుంది. ఇంకా శంకర్ మార్క్ స్టైలిష్ యాక్షన్ టేకింగ్ కూడా సినిమాలో మిస్ అయినట్లు తన ఫ్యాన్స్ కి అనిపించవచ్చు. ఈ సినిమాకి దిల్ రాజు పెట్టిన ఖర్చు అంతా కనిపిస్తుంది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. అయితే VFX లో ఇంకా బెటర్ గా చేయాల్సింది. జరగండి సాంగ్ థియేటర్స్ లో డిసప్పాయింట్ చేస్తోంది. మిగతా అన్ని పాటలు మాత్రం శంకర్ స్టాండర్డ్స్ కి తగ్గ లెవెల్లో క్రేజీ థాట్స్ తో ఉన్నాయి. తమన్ పై చాలా మందికి డౌట్స్ ఉండొచ్చు, కానీ డెఫినెట్ గా శంకర్ స్టాండర్డ్స్ కి తగ్గట్టుగా ఇచ్చాడు. ఎలివేషన్ స్కోర్ మాత్రమే కాకుండా ఒక పిల్లన గ్రోవి ఎమోషనల్ బిట్ అయితే సినిమాలో కదిలిస్తాయి. ఎడిటింగ్ బాగుంది. తిరు సినిమాటోగ్రఫీ రీచ్ గా గ్రాండ్ విజువల్స్ తో బాగుంది. నానా హైరానా కూడా పెట్టి ఉంటే బాగుండేది. ఈ దర్శకుడు శంకర్ విషయానికి వస్తే గత కొన్నేళ్ల నుంచి తన ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారో దానిని చూపించే ప్రయత్నంలో సక్సెస్ అయ్యారు. కథ కార్తిక్ సుబ్బరాజ్ది అయినప్పటికీ తన మార్క్ కథనం బలమైన ఎమోషన్స్ తో నడిపిన విధానం బాగుంది. ప్రతి నటీనటుల నుంచి బెస్ట్ ని తను రాబట్టారు. స్క్రీన్ ప్లే నడిపిన విధానం సినిమాల్లో ఎంగేజ్ చేస్తుంది. ఓవరాల్ గా తన వర్క్ సినిమాకి బాగుంది. ఇక మొత్తంగా చూసినట్లు అయితే ఈ గేమ్ చేంజర్ కొంచెం ప్రిడిక్టబుల్, మరికొంచెం ఎక్కువ అన్ప్రిడిక్టబుల్, సాలిడ్ ఎమోషన్స్ తో సాగే పొలిటికల్ యాక్షన్ డ్రామా అని చెప్పవచ్చు. తన కెరియర్ లో మరోసారి రామ్ చరణ్ తనలోని నటుడితో మెప్పిస్తాడు. ఖచ్చితంగా చిట్టిబాబు తర్వాత అప్పన్నగా ఆడియన్స్ కి గుర్తుండిపోతాడు. నిజానికి తనపై సినిమాలో ఇంకా ఎక్కువ సేపు సన్నివేశాలు ఉన్నా బాగుండు అనిపిస్తుంది. తను సహా ఇతర ప్రధాన తారాగణం సినిమాలో బాగా చేశారు. కదిలించే ఎమోషన్స్, మంచి మాస్ మసాలా పొలిటికల్ సీన్స్ సినిమాల్లో ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తాయి. అయితే కొంచెం రొటీన్ కథ, కొన్ని చోట్ల ఓకే అనిపించే సీన్స్ ఇందులో కనిపిస్తాయి. సో ఇవి పక్కన పెడితే ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. రేపు మరో వీడియోతో కలుద్దాం. బాయ్.